కామ్రేడ్స్, మహత్తరమైనటువంటి తెలంగాణ సాయుధ పోరాట కాలం నుండి కమ్యూనిస్టుల యొక్క త్యాగాల పరంపర ఈనాటికి, ఆనాటి వారసత్వానికి కొనసాగింపుగా ఈనాటికి జరుగుతూనే ఉంది. ఈ తెలుగు నేలన ఒక్క తెలంగాణ సాయుధ పోరాట కాలంలోనే 10,000 మంది అమరులైతే, ఆనాటి నుంచి ఈనాటి వరకు జరిగినటువంటి పోరాటాలలో దాదాపు 5,000కు పైచిలుకు మాటే అయినేమో అంతమంది అమరత్వం పొందినటువంటిది వాస్తవం ఇక్కడ జరిగినటువంటిది. ఈ తెలుగు నేలన పుట్టి పెరిగి విశ్వమానవులై ఎంతోమంది నేల రాలిపోతున్నటువంటి సందర్భం. అనేక మంది విప్లవకారులను రాజ్యం ఏ రకంగా పొట్టన పెట్టుకుంటుందో మనమంతా చూస్తూనే ఉన్నాం. ఇప్పటికీ ఇంకా ఎక్కడెక్కడ ఏం జరగబోతుందో అనేటువంటి ఒక ఆవేదన అందరి మనసుల్లోనూ ఉంది. అదే శాంతమ్మ. శాంతమ్మ అంటే ఒక తల్లి, శాంతమ్మ అంటే ఈ దేశం, శాంతమ్మ అంటే ప్రజలకు శాంతి కలగాలని కోరుకునేటువంటి ఒక శాంతి సందేశం. ఆ శాంతమ్మ సమరగాథనే ఈ పాట ఆవిష్కరణ ఈరోజు ఈ సభలో జరపాలని, అందుకోసమే బదనకల్ అమరులలో ఒకరైనటువంటి కామ్రేడ్ రియాజ్తో పాటు కామ్రేడ్ పెద్ది యాదగిరి అలియాస్ రాజు, ఆ కామ్రేడ్ రాజు యొక్క తల్లి పెద్ది పిచ్చమ్మ ఇక్కడికి రావడం జరిగింది. ఆ అమ్మ చేత ఈ పాట ఆవిష్కరించుకోబోతున్నాం. ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు హరగోపాల్ సార్ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఆ శాంతమ్మ సమరగాథ అనేటువంటి పాటను ఇప్పుడు రాజు తల్లి, కామ్రేడ్ రాజు తల్లి, బదనకల్ అమరులలో ఒకరైనటువంటి కామ్రేడ్ రాజు తల్లి అమ్మ పెద్ది పిచ్చమ్మ గారితో రమ్మ ఆవిష్కరించు. అందరూ ఒకసారి నిలబడితే. జోహార్ అమర వీరులకు, జోహార్ జోహార్ అమర వీరులకు, జోహార్ జోహార్ సాధిస్తాం అమర వీరుల ఆశయాలను, సాధిస్తాం సాధిస్తాం.